హైదరాబాద్ అంబర్పేటలో దారుణం జరిగింది. అభయ బీబీసీ ఆసుపత్రిలోని డాక్టర్ల నిర్లక్ష్యంతో తమ కూతురు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలీకేఫ్ చౌరస్తాకు చెందిన ప్రశాంత్ తన కూతురు ఆరాధ్యకు ఫీవర్ రావడంతో బీబీసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని డాక్టర్ ప్రేమ్ కుమార్ చెప్పడంతో తండ్రి ప్రశాంత్ డబ్బులు కట్టొచ్చారు. ఈలోపే పాప పరిస్థితి విషమంగా మారి చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని ఆసుపత్రి ముందు పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. తమ కూతురి మరణానికి కారణమైన వైద్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మా పాప ఆరాధ్య 15 మంత్స్, జలుబు, కోల్డ్ కఫ్, లైట్ గా ఫీవర్ తోటి ఇబ్బంది ఉంది ఆమెకి. అయితే 19th రోజు యశోద కృష్ణవేణికి తీసుకొచ్చాం చెకప్ కి. తీసుకొస్తే ఆయన సిరప్లు ఇచ్చాడు. అది కొంచెం వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ ఈ రోజు సెకండ్ చెకప్ కి తీసుకొచ్చాం. తీసుకొస్తే అతను చూసి తగ్గట్లేదు కదా, కొంచెం శ్వాస కూడా మామూలుగా ఇబ్బంది అవుతుంది ఆమెకి. అయితే టెస్ట్లు చేయండి, ఎక్స్రే చేయండి, బ్లడ్ టెస్ట్, డెంగ్యూ ఫీవర్ అవి చేయండి అని చెప్పారు. మేమేమన్నాము, సరే మా ఇల్లు ఇక్కడ అంటే చెప్పి ఇక్కడ అడ్మిట్, ఇక్కడ హాస్పిటల్ అభయ హాస్పిటల్ మెన్షన్ చేసి ఇక్కడ జాయిన్ చేయమని చెప్పారు. మేమేమన్నా మా ఇల్లు దగ్గర అలికేఫ్ దగ్గరే ఉంటుంది, బయట టెస్ట్లు చేయించి మీ దగ్గర తీసుకొస్తాము, మళ్ళీ రీచెకప్కి మీ దగ్గర తీసుకొస్తామని చెప్పాము. అతనేమో పర్టికులర్గా ఆమె మరి ఇది టానిక్లు కూడా తింటే కొంచెం వాంతింగ్ చేస్తుంది, దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడికి అడ్మిట్ చేయండి అని ఆయన కూడా చెప్పారు. తీసుకొచ్చి 1 అవర్కి వీళ్ళు ఏదేదో చేసేసారు. మా పాప చేసేసారు. ఏమీ లేవు సార్, ఆమె చాలా యాక్టివ్గా ఉండేది. ఓన్లీ 2 days నుంచి కొంచెం ఫీవర్, కఫ్, మామూలుగా కోల్డ్ అని ముక్కంతా కొంచెం బ్లాక్ అయిపోయి ఆమె కోల్డ్ ప్రాబ్లం వెళ్తుంది. దీంట్లోకి రాగానే వీళ్ళు అడ్మిషన్ ఈ రూమ్ కోసం పర్ డే 5,500 అన్నారు. 2 daysకి అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పారు. అది 11,000 అవుతుంది. ఇంకో 4,000 ఎక్స్ట్రా, మొత్తం 15,000 కట్టమంటే కట్టేసిన. దాని తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్, డెంగ్యూ, ఇంకా మన ఎక్స్రేకి, చెస్ట్ ఎక్స్రేకి 2,700 అయితే అవి కూడా పే చేశాను. మళ్ళీ ట్యాబ్లెట్స్కి ఒక 2,500 అయింది, అది కూడా పే చేశాను. పే చేసి అవన్నీ నేను తీసుకొని వస్తున్నా. వీళ్ళు వచ్చే వరకు ఇక్కడ ముక్కులో ఏదో పెట్టేశారు, ఆక్సిజన్ పెట్టారు. తర్వాత నేను పైకి వచ్చి కొంచెం 5 minutes తర్వాతనే ఆమెకి శ్వాస ఆడట్లేదు.